కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములు వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లెంట్ డేస్లో ఈరోజు 18వ రోజు, డే 18. మనం నిన్నటి దినాన ఒక సిరీస్ని ప్రారంభించుకున్నాం. ఉపవాస ప్రార్థనా శక్తి అన్న అంశాన్ని మనం ప్రారంభించాం. అందులో నిన్నటి భాగంలో ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత లేకపోతే ఉపవాస ప్రార్థన యొక్క పరిచయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇంట్రడక్షన్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఒక 8 అంశాలు మాట్లాడుకున్నాం. అంటే ఉపవాసం అంటే ఏంటి, డైటింగ్కి ఫాస్టింగ్కి తేడా ఏంటి, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, చేస్తే వచ్చే ఫలితాలు ఏంటి, ఇలా 8 భాగాలుగా పరిచయం చేసుకున్నాం. ఈ వారం అంతా కూడా ఈ 8 భాగాల్లో నుంచి ఒక్కొక్క అంశాన్ని తీసుకొని కొంచెం సంపూర్ణ వివరణతో మాట్లాడుకుంటాం, లేఖనాన్ని ఆధారం చేసుకొని. ముందుగానే అనౌన్స్ చేసినట్లుగా ఈరోజు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అన్నది మాట్లాడతాను. రేపు ఎందుకు చెయ్యాలో మాట్లాడతాను. ఆ తర్వాత ఎన్ని రోజులు చేయాలి, ఎవరెవరు బైబిల్లో ఏ విధంగా చేశారో మాట్లాడుకుంటాం. శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థనా శక్తి యొక్క పార్ట్ 1, పార్ట్ 2 మాట్లాడుకొని ఈ వారాన్ని మనం క్లోజ్ చేసుకుంటాం. జాగ్రత్తగా ఈరోజు అంశాన్ని వినండి. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయాలి అన్నదానికి 2 విషయాలు నేను మీతో చెప్తాను. ఒకటి, శారీరక సిద్ధపాటు, ఆధ్యాత్మిక సిద్ధపాటు కలిగి ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్ని మీరు చేయాలి. ఆత్మీయుడికి తన అంతం వరకు కూడా ఉపవాసం అనేది, ప్రార్థన అనేది, వాక్యధ్యానం అనేది, సమాజ మందిరంలోనికి రావటం అనేది ఖచ్చితమైనటువంటి పని. ఇది బాధ్యత. ఈరోజు కాకపోయినా ఇంకొక రోజు వీటి గురించి తెలుసుకోక తప్పదు గనక ఈ వారమంతా అసలు ఉపవాస ప్రార్థన అన్న దాని మీద ఇక ఎలాంటి అపోహలు, ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా సంపూర్ణ అవగాహన మీకు కలిగేటట్లుగా ఈ అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఉపవాస ప్రార్థన ఈ 40 రోజులు మాత్రమే కాక ఆయా వారాలలో మీరు చేసేటప్పుడైనా ఇంక ఎప్పుడు మీరు ఉపవాస ప్రార్థన జరిగించినా కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సింది, ఎలా చేయాలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు శారీరక సిద్ధపాటు ఒకటి కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక సిద్ధపాటు ఒకటి కలిగి ఉండాలి. ఏంటన్నా శారీరక సిద్ధపాటు అని అంటే, శారీరక సిద్ధపాటులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు ఎన్ని రోజులు ఉపవాసం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోనండి. అంటే 40 రోజులు ఉపవాసం చేయాలని అనుకుందాం. అంటే ఈ లెంట్ డేస్ని నేను కంపేర్ చేసి మాట్లాడతాను మీతో. 40 రోజులు చేయాలని అనుకున్నాం, ఇది మొదటిది. రెండోది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేయాలి. మనం మార్చి 5 నుంచి ఏప్రిల్ 20 వరకు చేద్దాము అని నిర్ణయించుకున్నాం. మన బ్రెయిన్కి మనం చెప్పాలి ఖచ్చితంగా, నేను ఉపవాసం ఉండబోతున్నాను, ఇన్ని రోజులు ఉండబోతున్నాను, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఉండబోతున్నాను అన్న సంగతిని మీకు మీరు చెప్తే బ్రెయిన్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. దాని ప్రకారంగానే నీ బాడీని ప్రిపేర్ చేసి పెడుతుంది. ఒకటి, ఎన్ని రోజులు చేయాలి. రెండోది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉపవాస ప్రార్థన మనం జరిగించాలి. మూడోది, చేసే ఈ ఉపవాసం ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉండాలి. అంటే ఒక పూట ఉందామనుకుంటున్నారా, ఒక రోజంతా ఉండాలనుకుంటున్నారా, ఒక అర్ధ రోజు ఉండాలనుకుంటున్నారా, అంటే హాఫ్ డేనా, ఒక పూటనా, ఒక దినమంతనా, ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు ఫాస్టింగ్ అనేది కూడా నిర్ణయించుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా ముందున్న వాళ్ళు చేసినట్లుగానే నేను చేయాల్సిన అవసరం లేదు. పాస్టర్ గారు చేస్తున్నారో, పాస్టమ్మ గారు చేస్తున్నారో, టీవీలో ఉన్న వాళ్ళు చేస్తున్నారో కాబట్టి నేను కూడా అలాగే చేయాల్సినటువంటి అవసరం ఉందంటే లేదు. ఉపవాస ప్రార్థన అనేది నీకు నీ దేవునికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగత విషయం. అది నీవు నీ దేవుడితో చెప్పుకునే విషయం. అది దేవా, నేను నీతో గడపాలనుకుంటున్నాను, నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఇన్ని రోజులు ఉంటా, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంటా, నేను ఇంతసేపు ఉంటా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఇకపోతే 4వ విషయం,
ఈ నాలుగో విషయం ఏంటంటే ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి త్రాగాలి, ఏమి త్రాగకూడదు అనే నిర్ణయం కూడా మీరే తీసుకోనండి. ఎలాగా? దేవా, నేను ఒక్క పూట అన్నం తిందాం అనుకుంటున్నాను, మిగతాదంతా లిక్విడ్తో ఉండాలనుకుంటున్నాను. అంటే మంచినీళ్ళు తాగుతానో, లేదా ఒక పూట ఒక ఛాయ్ తాగుతానో, లేకపోతే మజ్జిగ తాగుతానో, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోనండి. ఏం తాగాలి, ఏం తినాలి. క్రైస్తవ ఉపవాస ప్రార్థనలో దేవుడికి మనం దగ్గరవటం అనేది ప్రధానం. రెండోది, ఆయనకి దగ్గరవటం కోసం మనము కొన్నిటిని ఉపేక్షించుకోవాలి. కాబట్టి ఆహారాన్ని ఉపేక్షిస్తున్నాం, మన ఇష్టాలను ఉపేక్షిస్తున్నాం, లోకాన్ని, లోకపు కార్యాలను ఉపేక్షిస్తున్నాం, ఆయనకి ఇష్టం లేనటువంటి పద్ధతుల్ని, పనులను కూడా ఉపేక్షిస్తూ ఆయనకి దగ్గరవుతూ మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది మనను ఆయనకి దగ్గర అవ్వటానికి చేయాలి. కాబట్టి ఒక పూట నువ్వు ఎక్కువ తిన్నందుకు దేవుడు శిక్షిస్తాడనో, ఒక పూట తక్కువ తిన్నందుకు మీకు దండలేస్తాడనో లేదు. నువ్వు ఆయనతో దగ్గరగా ఉన్నావా లేదా? నువ్వు ఉపకారం చేసే దేవునికి వాసముగా దగ్గరగా ఉండటమే ఉపవాసం. అది మీరు అర్థం చేసుకోనండి. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ఫుడ్ గురించి ఒక నిర్ణయం తీసుకోనండి. దేవా, నేను ఈ పూట ఈ టైంలో ఇట్లా తిందాం అనుకుంటున్నాను అని నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రిపరేషన్స్. ఈ మాట నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మీ సౌలభ్యార్థమై నేను ఒక మాట చెప్తున్నాను. ఫాస్టింగ్స్ సరైన పద్ధతిలో చేయకపోతే ఎన్నడూ లేనంత శారీరక అస్వస్థత మీకు చేకూరుతుంది. ఎలా అంటే, ఉపవాస ప్రార్థన చేయాలని మీరు అనుకున్నప్పుడు మీరు ఎంత కఠినంగా ఉండాలనుకుంటున్నారో మీకు ముందుగా తెలుసు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేయటానికంటే ముందు నుంచే కొంత మీ బాడీని ప్రిపేర్ చేయండి. అంటే ఎప్పుడు 10ంటికి తినేవాళ్ళు ఒక గంట లేటుగా స్టార్ట్ చేయండి, 11ంటికి తింటూ స్టార్ట్ చేయండి. రేపటి దినాన 12 గంటలకు తింటూ స్టార్ట్ చేయండి, 1 గంటకు తినటం స్టార్ట్ చేయండి. మీ ప్రేయర్స్ స్టార్ట్ కావటానికంటే ముందుగానే మీ శరీరం ప్రిపేర్ అవ్వాలి. సడన్గా 9ంటికి తినేవాళ్ళు ఇక మధ్యాహ్నం 3 గంటల తినకపోతే చక్కెర వచ్చి కింద పడతారన్నట్టు అవుతుంది. అంటే బీపీ డౌన్ అవటము, షుగర్ లెవెల్స్ పడిపోవటము. ఎందుకంటే మన శరీరం ఎలా నిర్మాణం అయిందనంటే, నువ్వేది అలవాటు చేస్తావో అదే గుర్తు చేస్తుంది బ్రెయిన్ నీకు. ఎవరు నీకు చెప్పాల్సిన అవసరంలా. 5ంటికి లేచే నీకు అలవాటు ఉంటే అలారంతో కూడా పని లేదు, ఎవరు తట్టి లేపినట్టే లేచిపోతావు. ట్రైన్ ఉంది ఇవాళ 4 గంటలకు వెళ్ళాలి అని అంటే ఎవరు నిన్ను లేపాల్సిన అవసరంలా. 3 గంటలకల్లా ఎవరో నిన్ను తట్టి లేపినట్టే అర్థమవుతుంది. 3ంటికా నుంచి 3:30 దాకా మధ్యలోనే లేచిపోతావు, నువ్వు రెడీ అయిపోతావు, వెళ్ళిపోతూ ఉంటావు. ఏ టార్గెట్ లేకపోతేనే ఎప్పుడు లెగుస్తామో, ఎప్పుడు పడుకుంటామో తెలియదు, ఎప్పుడు తింటామో, ఎప్పుడు పడుకుంటామో తెలియదు మనకి. మీ శరీరం మీకు ఎలా అలవాటైందో అదే ప్రకారంగా అది నీకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ముందుగానే, ఒక వారం ముందుగానే మీ బాడీని ప్రిపేర్ చేసి పెట్టండి. ఎక్కువగా వాటర్ తీసుకోవటానికి, మసాలా ఫుడ్లు ఎక్కువగా తీసుకోకుండా ఉండటానికి, నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం దూరం చేయటానికి, లేకపోతే ఈ పప్పుకు సంబంధించిన విషయాలు కొంచెం దూరం చేయటానికి. ఎందుకంటే ఎక్కువ అవర్స్ మీరు వెయిట్ చేయాలనుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువగా తీసుకోవటం ఒక వారం ముందు నుంచి అలవాటు చేసుకోనండి. అప్పుడు గ్యాస్ట్రిక్ రావటానికో లేకపోతే ఇంకో ఇతర కారణాలు రావటానికో మీ శరీరం మీకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఇది నా సజెషనే తప్ప బైబిల్ బోధ అని మాత్రం నేను అన్ను. నా వ్యక్తిగతంగా నేను మీకు చెప్తున్న ఒక చిన్న సలహా అనుకోనండి, అంతే. ఇప్పుడు జాగ్రత్త చూడండి. శారీరక సిద్ధపాటు అయిపోతే ఇప్పుడు ఆధ్యాత్మిక సిద్ధపాటులోనికి రావాలి. ఏంటి ఆధ్యాత్మిక సిద్ధపాటు అని అంటే, ఉపవాస ప్రార్థన ఇన్ని రోజులు, ఇంత సమయం, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు చేయాలని, ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదని నిర్ణయించుకున్నప్పుడు మీ శరీరం మిమ్మల్ని శోధించకుండా, అపవాది మిమ్మల్ని శోధించకుండా, ఇంటి వారి ద్వారా మీకు శోధన రాకుండా, మీ శరీరం బలహీనపడకుండా, ఉపవాస ప్రార్థనలో ఆగక కొనసాగునట్లుగా మీరు చేయాల్సిన పని ఏంటనంటే, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి. దేవా, నేను ఈ ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఈ ప్రార్థనకి మీ సహాయం నాకు కావాలని దేవుడి మీద ఆధారపడటం నేర్చుకునండి. మన శక్తి చేత, మన బలం చేత కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేం. కానీ దేవుని సహాయం అడగండి మీ ఉపవాస ప్రార్థనకి. రెండోది, మీరు ఉపవాస ప్రార్థన చేయటానికంటే ముందే మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడటం మనం నేర్చుకోవాలి.
దేవుడి దగ్గర ఖచ్చితంగా మనం మన వస్త్రములను కాక హృదయాలను చింపుకొని ఆయన వైపు తిరగాలి. ఎందుకనంటే ఇర్మియా 5:25 ప్రకారంగా మీకు మేలు కలగకపోవటానికి మీ పాపములే కారణం అని రాసుంటుంది. యోహాను 9:31 ప్రకారంగా దేవుడు పాపుల మనవి ఆలకించడం రాసుంటుంది. యెషయా గ్రంథం 59:1 ప్రకారంగా రక్షింపనేరకుండా ఉండినట్లుగా ఆయన హస్తమేమో కురచకాలేదు, విననేరకుండా ఉండినట్లుగా ఆయన చెవులేమో మందం కాలేదు. కానీ మీ దోషములు మీకు ఆయనకు మధ్య అడ్డముగా ఉన్నాయి, మీ పాపములు ఆయనకి మీకు అడ్డముగా ఉన్నాయి అనే మాటలు మీకు 1వ వచనంలో గమనిస్తారు. సో పాపం మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా, ప్రార్థనకు జవాబు రాకుండా ఆపగలిగేటటువంటి అడ్డుబండ గనుక మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయటానికంటే ముందు పశ్చాత్తాపడటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక సిద్ధపాటులో దేవుని సహాయాన్ని, పశ్చాత్తాపడటానికి మీరు సిద్ధపడే విషయాన్ని, వీటితో పాటు అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నారన్న ఉద్దేశాన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఉపవాసం ఉద్దేశం కొరకు, అప్పుడు మాత్రమే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఉపవాసం ఉద్దేశం లేకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే ఒట్టిగా ఖాళీగా కడుపు కాల్చుకోవటం తప్ప ఏ ఉద్దేశం లేకపోతే అసలు ప్రభు దగ్గర ఎందుకు నువ్వు వేడుకుంటున్నావు, దేనికోసం వేడుకుంటున్నావు అనేది నీకు తెలియకపోతే కష్టం కదా. సో ఉపవాసం ఉద్దేశం కొరకు చేయాలి. ఎజ్రా గ్రంథం 8:23 రాసుంటుంది, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి దేవుణ్ణి వేడుకున్నాము అని. ఆ సంగతిని బట్టి వేడుకున్నాము అని. ఉపవాసం ఉన్నప్పుడు ఒక పర్పస్ ఉండాలి, ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అనారోగ్యం నుంచి స్వస్థత కావటం కోసం ఉపవాసం ఉంటున్నానా? ఒక సాతాను శోధన నుంచి విడిపించబడటం కోసం ఉపవాసం ఉంటున్నానా? నేను జయించలేని యుద్ధాలలో నాకు జయం రావాలని ఉంటున్నానా? అసాధ్యమైన కార్యాలు సాధ్యమవటం కోసం నేను ఉపవాసం ఉంటున్నానా? ఇవన్నీ అర్థం చేసుకొని మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేయండి. మీరు ఖచ్చితంగా ఒక ప్రేయర్ బుక్ మెయింటైన్ చేయండి. ఆ ప్రేయర్ బుక్లో ప్రేయర్ లిస్ట్ అంతా రాయండి. నా కుమారుడి కోసం, నా కుమార్తె కోసం, నా ఆరోగ్యం కోసం, నా ఆధ్యాత్మిక జీవితం కోసం, నా సంఘ అభివృద్ధి కోసం, మా సేవకుల కోసం, లేకపోతే మా సమాజం కోసం, మా జాతి రక్షణ కోసం, ఇదిగో మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది అన్ని జనాంగాల కోసం, మా ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారి యొక్క బాగోగుల కోసం, అది ఏది రాస్తారో మీ ఉపవాస ప్రార్థనకు ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని అది లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకోనండి. ఆ ప్రిపేర్ చేసుకున్న లిస్టు ప్రకారంగా ఆ ఉపవాస దినాల్లో ప్రార్థన చేయండి. స్పిరిచువల్ ప్రిపరేషన్స్లో ఇవన్నీ ఉండాలి. ఉపవాస అన్నప్పుడు ఒకళ్ళు సెట్ చేసిన నిర్వచనాన్ని నేను మీకు నిన్న చెప్పాను. ఉపవాస అంటే ఉపేక్షించుట, పా అంటే ప్రార్థించుట, వా అంటే వాక్యాన్ని ధ్యానించుట, సా అంటే సహవాసం కలిగి ఉండుట అని. ఉపేక్షించాల్సినవి ఉపేక్షించాం, ప్రార్థిస్తున్నాం, వాక్యాన్ని ధ్యానించటం కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయం. స్పిరిచువల్ ప్రిపరేషన్లో వాక్యం లేనిదే మీ ఆత్మ తృప్తిపరచబడదు, మీ ప్రార్థన నడిపింపు ఉండదు. వాక్యం ఖచ్చితంగా సరైన ఉపవాస ప్రార్థన చేయటానికి మిమ్మల్ని ప్రేరేపించింది, పురుకొల్పింది. ఒకవేళ మీరు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మీకు తెలియని లేఖనాలు ఏదని ఉంటే మమ్మల్ని అడగండి. ఉపవాస ప్రార్థనకు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకునేటట్లుగా లేఖనాల్లో నుంచి కొన్ని వాక్యాలు మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. లేదంటే ఏదైనా ఒక పుస్తకాన్ని ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించుకోనండి. లేదా మీరు అనుదినం వాక్యం చదివేటట్లయితే ఆ అనుదిన బైబిల్ స్టడీ ప్రకారంగా చదువుకుంటూ వెళ్ళండి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అన్నట్లుగా వాక్యం చదవండి. ఇది ఆధ్యాత్మిక శారీరక సిద్ధపాటుల్లో భాగం. ఇప్పుడు లేఖనం దగ్గరికి వద్దాం. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయమని బైబిల్ చెప్పింది. మీకు 2 లేఖనాలు చెప్తాను. ఆ 2 లేఖనాలను ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొత్తం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. ఈ 2 లేఖనాలను ఆధారం చేసుకొని ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అన్నది నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా మత్తయి సువార్త 6:16లో ఉన్నటువంటి మాటని నేను చదివి, ఎందుకంటే ఎక్కువగా 58వ అధ్యాయాన్ని ధ్యానం చేయాలి. ఇంచుమించుగా 14 వచనాలతో కూడిన పెద్ద అధ్యాయం అది. సో ముందు 2 వచనాలతో అయిపోతుంది కనుక 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి కొన్ని సూచనలను మీరు చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి,
తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడాలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని. ఇక్కడ రాయబడిన మాట, ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండొద్దు, మీరు ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని మీ ముఖాలను వికారం చేసుకోవద్దు. ఒకటి చూడండి, ఫిజికల్ అపీరియన్స్, ఫాస్టింగ్ ప్రేయర్లో ఫిజికల్ అపీరియన్స్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. కొంతమంది ఉపవాసం ఉంటున్నారు అన్నట్టుగా వాళ్ళు ప్రదర్శించే విధానం చూస్తుంటే మనకు మైండ్ పోయింది. వాళ్ళు ఇట్లా ఏలాడుతా నేను ఏంద్రా అంటే 18 రోజుల నుంచి నేను ఉపవాసం ఉంటున్నానని ఇట్టున్నావు అనుకో, మంచిగా ఉండదు. నువ్వు ఎవరికి కనపరుచుకోవటానికి ఉంటున్నావు? అసలు లేఖనం చెప్తుంది, ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడంట నీ తల అంటుకోవాలంట, ముఖం కడుక్కోవాలంట, ముఖం వికారంగా కనపడకూడదంట, చాలా నీట్గా ఉండాలంట. మిగతా రోజుల కంటే చాలా మంచిగా ఫాస్టింగ్ ప్రేయర్లో మిమ్మల్ని మీరు మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఎవ్వరికీ అర్థం కాకూడదు మీరు ఫాస్టింగ్ చేస్తున్నటువంటి విషయం కూడా. మీరు ఉపవాసం ఉంటున్నది దేవుడికి మీకు మధ్యలో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి ఉంటున్నారు, మనుషులకు కనబడాలని కాదు. ఈ రోజుల్లో ఏకంగా డైరెక్ట్గా కెమెరాలే పెట్టేస్తున్నారు, మా పాస్టర్ గారు ఉపవాసం చేయడానికి వెళ్తున్నారని. ఈ పబ్లిసిటీ విధానం ఎందుకు వచ్చిందో క్రైస్తవంలోనికి అర్థం కాదు. కానీ దేవుడితో మాట్లాడటానికి, ఉపవాసం చేయటానికి సిద్ధపడుతున్నటువంటి విధానాన్ని కూడా సమాజానికి చూపించే అంత పబ్లిసిటీ పిచ్చి పట్టింది ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి. ఆ మధ్య ఒక ఆమెకి సన్మానం చేస్తున్నారు. 120 రోజుల ఉపవాస ప్రార్థనను ముగించుకున్న సందర్భంగా అమ్మగారికి సన్మానం అని ఆ అమ్మగారిని ఆడ కూర్చోబెట్టారు. అంటే ఎగిరిపోయేటట్టున్న ఆ అమ్మగారు, మరి ఆ 120 రోజుల ఎఫెక్ట్ అయ్యిందో అర్థం కావట్లా. ఆడ కూర్చుంది, ఆమెకు దండేసి శాలువా కప్పుతున్నారు. ఏందయ్యా ఈ వ్యవహారం అంతా అంటే, ఏం సాధించిందనంటే ఉపవాస ఎవరి కోసం చేసిన ఉపవాసం, దేనికోసం చేసిన ఉపవాసం, అసలు ఉపవాసం చేసినట్టు ఎందుకు చెప్పింది అందరికీ? నేను 120 రోజులు ఉన్నాను అని ఎవరికి ఎక్స్పోజ్ చేయడానికి చెప్పారు? నేను ఎవరినో విమర్శించడానికి టైం తీసుకోవట్లేదు, కానీ అసలు అలా చెప్పారనంటే మీ ఉపవాసం ఫెయిల్ అయిపోయిందని అర్థం. దేవుడు వేషధారుతనాన్ని అస్సలు ఇష్టపడినట్లుగా లేదు. నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేసేది నీ కోసం చేసుకుంటున్నావు, నువ్వు పెట్టుకున్న ఉద్దేశం కొరకు చేస్తున్నావు. అంతేగాని మనుషులు చూడాలని, మనుషులకు కనబడాలని, మనుషులు మెప్పు కలిగి ఉండాలని, ఓ భక్తిపరుడు భక్తిపరురాలని ఇంకొకరికి తెలియాలని మీరు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయకూడదు. మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి, తల అంటుకోవాలి, అవసరం అనుకుంటే మంచి బట్టలు వేసుకోనండి, హ్యాపీగా ఉండండి, చాలా చక్కగా కనపడండి. మనుషులకి కనబడాలని కాక దేవుడికి మాత్రమే కనపడాలని మీరు ఫాస్టింగ్ ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సో ఇక్కడ ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని ఇక్కడ రాసుంటే, ఇప్పుడు 58వ అధ్యాయం యెషయా గ్రంథం దగ్గరికి మీరు రండి. 618వ పేజీ పాత నిబంధన యెషయా గ్రంథం 58వ అధ్యాయం. ఒక్కొక్క వచనాన్ని మీరు చదువుకుంటూ రావాలి ఈ రోజున, లేదా నేను చదువుతాను నాకున్న సమయ విధానాన్ని బట్టి. 1వ వచనం చూడండి. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. దేవుడు ఒక ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో, తాళక బూర ఊదినట్లు, నాన్ స్టాప్గా బూర ఊదినట్లుగా నువ్వు బిగ్గరగా ఎలుగెత్తి నేను చెప్పబోతున్నటువంటి మాటను నువ్వు ప్రచారం చేయాలి. ఏమని చేయాలి? ఇదిగో ఇశ్రాయేలీలు నా జనులు చేసిన తిరుగుబాటును గురించి వాళ్ళతో చెప్పాలి, వాళ్ళు చేసిన పాపాన్ని గురించి వాళ్ళకి తెలియపరచాలి. అయ్యో ఇంత గట్టిగా అరిచి మరి ఎందుకు చెప్పాలి అని అంటే, వారు చేసిన తిరుగుబాటు అలాంటిది, వారు చేసిన పాపం అలాంటిది, వాళ్ళు తిరుగుబాటు స్వభావంతో పాపంతో వాళ్ళు ఉన్నారని దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ఒకవైపు. మరొక వైపు చూస్తే జనాలు ఎలా ఫీల్ అవుతున్నారో 2వ వచనం చూడండి. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరుచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుతారు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయింతురు. మళ్ళా పైపెచ్చు ఒక ప్రశ్న అడుగుతారు, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు,
మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. ఈ 3వ వచనం మొదటి భాగం దాకా మీరు చూస్తే దేవుడేమో ఆ ప్రజల పట్ల ప్రవక్తతో చెప్తున్న మాట, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళు పాపం చేస్తున్నారు, ఎలుగెత్తి బిగ్గరగా వారికి ప్రకటన చేయని దేవుడు ప్రవక్తతో చెప్తే, దేవుడితో ప్రజలేమంటున్నారంటే దేవుని న్యాయ విధిని అనుసరించు వారైనట్టుగా, నీతిని అనుసరించే వారైనట్టుగా, న్యాయ విధిని ఏనాడు తప్పిపోనటువంటి వారుగా అనుదినము వారు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారంట, విచారణ చేయొచ్చు. ఏమని అంటారు తెలుసా? తమకు న్యాయమైన తీర్పులు తీర్చాలని, నా మార్గాలు అయ్యా దేవా నీ మార్గాలు నాకు తెలియపరచు, అది నాకు ఇష్టం అని అడుగుతారంట. నీతిని అనుసరించు వారైనట్టు, దేవుని న్యాయ విధిని విడవలేదు అన్నట్టు అనుదినము దేవుడి దగ్గర విచారణ చేసేవారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని? నీ మార్గాలు నాకు తెలియాలయ్యా, న్యాయమైన తీర్పులు తీర్చండి అయ్యా, నువ్వు మాకు ప్రత్యక్షం అవ్వండి, మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూడట్లేదు, మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటుంటే ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అని వీళ్ళేమో వాళ్ళ భక్తిని చేస్తున్న భక్తికి దేవుడి దగ్గర ప్రశ్నించటం మొదలుపెట్టారు. మా ప్రార్థన నువ్వు వినాలి, మాకు నువ్వు ప్రత్యక్షం అవ్వాలి, నీ మార్గాలు మాకు తెలియపరచాలి. ఈ రెండింటి విషయాలు మీరు గమనించారా? రియాలిటీ ఏమో, వాస్తవమేమో వాళ్ళు తిరుగుబాటు స్వభావం, వాళ్ళు పాప స్వభావంతో ఉంటే వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే మేము దేవుని న్యాయ విధిని విడవట్లేదు, నీతి మార్గాన్ని అనుసరించు వారము, మేము అనుదినము యెహోవా యొద్ద విచారణ చేసేటటువంటి వారము, మేము దేవుని యొక్క నీతి మార్గాలు మాకు తెలియపరచమని అడిగేవాళ్ళం, అది మాకెంతో ఇష్టం. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే ప్రభు దగ్గర ఎలా ఉందో తెలుసా? వాళ్ళు వేషధారుల్లాగా అనిపించింది. బైబిల్లో దేవుడు వ్యభిచారులనైనా క్షమించినట్లుగా మనం చూస్తాం, కానీ వేషధారుల్ని క్షమించినట్లుగా మనం ఒక్కసారి కూడా చూడం. నేనిది అని చెప్పుకుంటే వారిని క్షమించాడు ఆయన. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపితే ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలను నేను క్షమిస్తున్నాను అని అన్నారు ఆయన. వ్యభిచారంలో పట్టబడి రాళ్లతో కొట్టబడుతున్న సమయంలో అమ్మాయి నువ్వు ఇక మీదట తప్పు చేయొద్దు, నేను నిన్ను శిక్షించను, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి పంపించాడు ఆయన. నేనేమంటానంటే వేషధారితనం భక్తిలో ఉండటం అంత మంచిది కాదు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళు మళ్ళీ గొంతెత్తి మాట్లాడుతున్న మాట, ఎందుకు నువ్వు చూడవు, ఎందుకు మాకు లక్ష్యం పెట్టవు మమ్మల్ని అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు చూడండి, ఇక ప్రభు మాట్లాడేటటువంటి విధానం 3వ వచనంలో మధ్య భాగం నుంచి చూడండి. 2వ భాగంలో, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తారు, మీరు కలహపడతారు, వివాదం చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటారా? ఇది ఆయన ఇచ్చిన ప్రశ్న. వాళ్ళు 2 ప్రశ్నలు వేస్తే దేవుడు 4 ప్రశ్నలు అడిగాడు. ఇగో ఇది నేను కోరుకున్న ఉపవాసమా? అసలు ఇట్లాగేనా ఉండేదని 4 ప్రశ్నలతో తిరిగి ప్రజల్ని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. అసలు ఉపవాస ప్రార్థనలో ఈ అధ్యాయం మొత్తం మీకు 3 విషయాలు చెప్తాను. ఉపవాస ప్రార్థన ఎలా చేయకూడదు, రెండోది ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, మూడోది ఉపవాస ప్రార్థన దేవుడు కోరుకున్నట్లు చేస్తే వచ్చే ఫలితాలు ఏంటి. ఈ అధ్యాయంలో ఈ 3 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ బైబిల్ ఓపెన్ చేసి నేను చెప్పినట్లుగా మీరు ప్రయత్నం చేయండి. మీ పెన్ను తీసుకోనండి, మీ బైబిల్ తీసుకోనండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి మీరు రండి. ఉపవాస ప్రార్థన ఇలా చేయకూడదు అన్న చోట ఇంటూ పెట్టండి. ఇలాగా దేవుడు ఇలా చెయ్యండి అన్నప్పుడు రైట్ మార్క్ కొట్టండి. మీరు నేను చెప్పినట్లు కనుక ఉపవాసం చేస్తే నేనిచ్చే ఆశీర్వాదం ఇది అన్నప్పుడు ఒక రౌండ్ చుట్టండి, లేదా ఒక బాక్స్ గీయండి అక్కడ. ఇప్పుడు రండి 3వ వచనంలో మధ్యలో నుంచి చూడండి, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు. దాన్ని ఇంటూ పెట్టండి, దాన్ని ఇంటూ పెట్టండి. ఈ అధ్యాయం ఓపెన్ చేసినప్పుడల్లా ఓహో ఇది మేము చేయకూడదు అని మీకు అర్థం కావాలి. ఉపవాస ప్రార్థన రోజున వ్యాపారం చేయొద్దు, మీ పనివారి చేత కఠినమైన పనిని చేయించకూడదు,
మీరు కలహపడకూడదు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు. కాబట్టి ఇవి చేయకూడదు. ఈ 3 చోట్ల ఇంటూ కొట్టండి. వ్యాపారం కానీ, పనివారితో కానీ కలహపడటం, వివాదపడటం, అన్యాయంగా గొడవలు పడటం, ఇవేవి ఉండకూడదు. దీని తర్వాత మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అసలు ఉపవాసం రోజు మీరు అసలు ప్రార్థనే చేయరు. మీ స్వరం అంతా గొడవల దగ్గర, అన్యాయంగా గుద్దులాడే దగ్గర, కలహపడటానికో, వివాదం ఆడటానికో, పనివారి చేత కష్టం చేత పని చేయించడానికో మీరు టైం తీసుకుంటున్నారు తప్ప, మీరు ఉపవాస ప్రార్థన రోజున ఇవి చేస్తున్నారు, అది నాకు ఇష్టం లేదు. ఇవన్నీ ఇంటూ మార్కులు పెట్టండి చెప్తాను. ఇప్పుడు రండి. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ప్రశ్న. మనుషుడు తన ప్రాణాన్ని బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ప్రశ్న. ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? ప్రశ్న. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? ఇన్ని రకాల ప్రశ్నలు 4 రకాలుగా ఆయన సంధించారు. ఇప్పుడు ఏది నిజమైన ఉపవాసం, ఎలా చెయ్యాలి అన్నప్పుడు 6వ వచనం నుంచి ఒక్కొక్క మాట దగ్గర మీరు రైట్ మార్క్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, ఇది రైట్ కొట్టండి. కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగగొట్టుట, ఈ 4 రైట్ మార్క్ కొట్టండి. అక్కడేమన్నారు? నేర్పరచుకున్న ఉపవాసము గదా, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, ఇది కూడా రైట్ మార్క్ కొట్టండి. 7వ వచనం. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుట, రైట్ కొట్టండి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం. నేను కోరుకున్న ఉపవాసం ఏంటి? మీరు చేస్తున్న ఉపవాసం ఏంటి? మీరేమో ఉపవాసం అంటారు, మీ డే అంతా బిజీ పెట్టుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు, పని చేసుకుంటూ ఉంటారు. ఉపవాసం ఉన్నదే దేవుడికి దగ్గర అవటం కోసం, కానీ మీరు అసలు మీ కంఠస్వరమే నాకు వినపడదు. ఉపవాసం ఉంటున్నామని కడుపు కాల్చుకుంటున్నారు కానీ ప్రార్థన చేయరు. మీ టైం అంతా మీరు డబ్బు సంపాదన కోసం వెచ్చించుకుంటూ అక్కడ టైం గడుపుతున్నారు. మీ పని వాళ్ళ చేత, మీరు చేయకపోతే మీ పని వాళ్ళ చేత నా పని జరిగిస్తూ వెళ్తున్నారు. ఇంకా చెప్పాలనంటే మీరు కలహపడుతున్నారు, గొడవలు పడుతున్నారు. ఆ దినాన మీరు వివాదాలు పెట్టుకుంటున్నారు. మీరు ఇదిగో అన్యాయంగా ఇంకొకరి మీద జగడాలకు లేకపోతే గుద్దులాడటానికో మీరు ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ, ఆ రోజు ఉపవాసం ఉంటున్నామని చెప్పి భార్యాభర్తలు కొట్టుకున్నారనుకో, మీ ఉపవాసం తీసి బూడిదలో పడినట్టు అర్థం. ఉపవాసం ఉన్నారని చెప్పేసి అన్యాయపు కార్యాలు చేస్తున్నారు, కలహపడుతున్నారు, వివాదాలు పెట్టుకుంటున్నారు అని అంటే మీ ఉపవాస ప్రార్థన పాడైపోయిందని అర్థం. ఏంటంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం. ఉపవాస ప్రార్థనప్పుడు ఇవి చేయకూడదు. మరి ఏం చేయాలి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటం, కాడిమాను మోకులు తీయటం, బాధింపబడిన వారిని విడిపించటం, ప్రతి కాడిని విరగొట్టడం. ఇక్కడ చూడండి, విప్పుట, తీయుట, విడిపించుట, విరగొట్టుట. ఈ పదాలు మీకు అర్థమవుతున్నాయా? ఈ పదాల్లో ఏవైతే సాతాను ఒకవేళ మీకు కట్టిన కట్లైనా, ఇంకొకరు కట్టబడిన స్థితి అయినా, ఇంకొకరి విడుదల కొరకైనా, చైన్ని బ్రేక్ చేయటం కోసమైనా, డెలివరెన్స్ అండ్ బ్రేక్ కోసం మనం ప్రేయర్ చేయాలి. దేవా, నాకున్నటువంటి కట్లు, నాకున్న అలవాట్లు, నాకున్నటువంటి భారాలు ఇవి, ఈ బోన్లో నుంచి, ఈ ఉచ్చులో నుంచి, ఈ బంధకంలో నుంచి, ఈ అలవాట్లలో నుంచి నేనైనా, నా ఇంటి వారైనా, నా తోటి వారైనా విడిపించబడుట కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు వాటిని చేతనైనంత వరకు కూడా వాటిని విడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. మన ద్వారా ఇంకొకళ్ళు బాధపడకుండా, మన ద్వారా అనేకులు విడుదల పొందుకునేటట్లుగా మన ఉపవాస ప్రార్థన ఉండాలి. అయితే ప్రార్థన ద్వారా లేదా చేతనైతే చేయగలిగితే వాళ్ళ జీవితాలను విడిపించటానికి మనం ఉపవాస ప్రార్థన దినాలలో ఇలాంటి మంచి కార్యాలు జరిగించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన తర్వాత 7వ వచనంలో అంటారు, నీ ఆహారాన్ని ఆకలి కొనిన వారికి ఇవ్వాలి, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదు. ఆహారాన్ని ఆకలి కొనిన వారికి ఇవ్వాలి అని. చాలా వరకు ఉపవాస ప్రార్థనలో మనోళ్ళకి కొన్ని అర్థం కాని విషయం ఏంటనంటే, ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుణ్ణి మెప్పించాలి అని అంటే నిన్ను వలె నీకు పొరుగువాడిని
ప్రేమించుట అనేది ఖచ్చితంగా చేయాలి. కొన్ని మత విశ్వాసాలను గురించి నేను మాట్లాడుతున్నానని కాదు, కానీ వారు ఉపవాస దినాలు చాటించే కాలంలో ఇదిగో ఖచ్చితంగా దానాలు ధర్మాలు చేయటానికి వాళ్ళ ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. క్రైస్తవులారా, మీకు తెలిసి చేయట్లేదా, మీకు తెలియక చేయట్లేదా? తెలియక చేయకపోతే ఈరోజు తెలుసుకొని ఇక మీదట మీరు జరిగించుదురు గాక. హల్లెలూయా. సో నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఆకలి కొనిన వారికి నీ ఆహారం పెట్టడం, రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా ఉండటం, వస్త్రహీనుడు కనపడితే వాడికి వస్త్రం ఇవ్వటం, దిక్కుమాలిన వారు ఉంటే వారిని నీ ఇంట చేర్చుకోవటం, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించుట, వాడి అవసరతలు తీర్చుట యెహోవా ఏర్పరచుకున్న, యెహోవాకు ఇష్టమైన ఉపవాసము అని రాసి ఉంటుంది. ఏది నాకు నచ్చదు, ఏది నాకు నచ్చుతుందో ఆయన మనసుని క్లియర్గా మన కళ్ళ ముందు పెట్టినటువంటి విషయం. 100 మందిని అడగాల్సిన అవసరంలా ఈ అధ్యాయం దగ్గరకు వచ్చి దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటనంటే మనకు అర్థమైంది, దేవుడికి ఇష్టం లేని ఉపవాసం ఏంటంటే కూడా మనకు అర్థమైంది. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసం కనుక మనకు చేస్తే, ఇప్పుడు రండి, అలాగున నువ్వు చేసిన ఎడల ఎలాగా? ఇదిగో పైన దుర్మార్గులు కట్టిన కట్లు విప్పటం, కాడిమాను మోకులు తీయటం, బాధింపబడిన వారిని విడిపించటం, ప్రతి కాడిని విరగగొట్టడం, ఆహారం లేని వారికి ఆహారం, వస్త్రం లేని వారికి వస్త్రం, రక్త సంబంధికులు ముఖం తిప్పుకోకుండా ఉండటం, దిక్కుమాలిన వారిని ఇంట చేర్చుకోవటం, ఇవి గనక మీరు చేస్తే, అలాగున గనక మీరు చేస్తే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. దీనికి ఆయన చెప్పినట్టు ఉపవాసం చేస్తే వచ్చే లాభాల లిస్టు మళ్ళీ ఇక్కడి నుంచి ఉంటుంది. మీరు దీనికి ఇంకొక రౌండు లేకపోతే ఒక బాక్స్ అట్లా సింబల్గా రాసుకునండి. మీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రమే లభిస్తుంది, నీ నీతి నీ ముందర నడుస్తుంది, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాస్తుంది. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇస్తాడు. ఎందుకయ్యా మేము ప్రార్థన చేస్తే ఆలకించవు, ఎందుకు మమ్మల్ని లక్ష్య పెట్టవు అని అంటే ఆయన అంటున్నారు, మీరు నేను చెప్పినట్లు చేస్తే అప్పుడు మీ ప్రార్థన నేను ఆలకిస్తాను, మీరు పిలువగా యెహోవా ఉత్తరమిస్తాడు, మొరపెట్టగా ఆయన నేనున్నాను అని అంటారు. ఇతరులను బాధించుట, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుట, చెడ్డదానిని బట్టి మాట్లాడుట నీవు మాని ఇవి ఇంటూ పెట్టుకునండి. ఇక్కడ ఇంటూ పెట్టుకునండి. ఎలాగా? ఇతరులను బాధించకూడదు, వ్రేలు పెట్టి ఇంకొకరిని తిరస్కరించకూడదు, చెడ్డదానిని బట్టి మాట్లాడకూడదు, అలాంటివన్నీ మానేయాలి. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారం నీకు మధ్యాహ్నంలా ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తారు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఇవన్నీ కూడా మేలులు, ఇవన్నీ లిస్ట్ అంతా మేలులు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. పూర్వకాలం నుండి పాడైన స్థలాలని నువ్వు కడతావు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కడతావు. విరగబడిన దానిని బాగు చేస్తావు, దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు వస్తుంది. ఇక్కడ చూడండి 13-14, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరిస్తే, నీకిష్టమైన పనులు చేయకయో వ్యాపారం చేయకయో లోకవార్తలు చెప్పుకొనకి ఉంటే నీవు యెహోవా యందు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదను అని అంటాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో మనం నిలబడాలి, అలాంటి స్థితి మనకు రావాలి అనన్నా ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాస ప్రార్థన ఏంటో దాని ప్రకారంగా మీరు దాన్ని జరిగించాల్సినటువంటి అవసరత మీకుంది. సో ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, శారీరక సిద్ధపాటు ఆధ్యాత్మిక సిద్ధపాటుని మొదటగా కలిగి, ఆ తర్వాత మనుషులకు కనబడవలనని కాక దేవుడికి మాత్రమే తెలిసేటట్లుగా మన ఫిజికల్ అపీరెన్సు మనం ఎదుటివాడికి ముఖం వికారం చేసుకుంటూ అంతా నీరసిల్లిపోతూ ఎదుటి వాళ్ళకి మనం ఉపవాసం చేస్తున్నట్లుగా షో చేసుకునేటట్లుగా కాక, దేవుడికి మాత్రమే తెలిసేటట్లు మనుషులకి కనపడేటప్పుడు తలంటుకొని ముఖం కడుక్కొని చాలా చక్కగా ఎనర్జెటిక్గా కనపడటం అనేది మనం జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు. యెషయా గ్రంథం 58 ప్రకారం ఉపవాస ప్రార్థన అనేది వేషధారణతో జరిగించకూడదు.
లోపల పాపం, బయటికి భక్తి మనం చేస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ తిరుగుబాటు, ఇదిగో మీ పాపం. కానీ మీరేమంటున్నారు? మేము భక్తి చేస్తున్నాము, నీతిగా ఉంటున్నాము, మా ప్రార్థన ఎందుకు వినవు అని ప్రశ్నిస్తున్నారు. మీ ఉపవాసం నాకు ఇష్టమా, మీరు చేస్తున్న పద్ధతి నాకు ఇష్టం లేదు అని. ఆయనకి ఏది ఇష్టం లేదు? వ్యాపారం చేయటం, ఉపవాస ప్రార్థన. అంటే మీ టైం అంతా బిజీ పెట్టుకొని ఆ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఎట్లా? సో ఫాస్టింగ్ ప్రేయర్ రోజున ఏం చేయకూడదో, ఏం చేయాలో, ఏం చేస్తే ఎలాంటి మేలులు ఉంటాయో అన్న లిస్ట్ అంతా యెషయా గ్రంథం 58లో మీకు చాలా క్లియర్గా రాయబడ్డాయి. సో ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ మాటలు అర్థం చేసుకొని ఉపవాస ప్రార్థన ఇలా చేయాలని లేఖనం ప్రకారంగా మీరు కొన్ని విషయాలు తెలుసుకొని ఆ ప్రకారంగానే జరిగించుదురు గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మంచివాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అన్న విషయాలను కూలంకుషంగా మీరు మాతో సవివరంగా మాట్లాడిన విధానం కొరకై మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. నా యేసయ్య, మరొక్కసారి ప్రియబిడ్డలందరూ కూడా నీ కొరకు అయా భక్తిని భక్తిలాగా జరిగించినట్లు, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో లేఖన ఆధారంగా తెలుసుకున్న మాటల ప్రకారంగా వారు వీటిని జరిగించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.